ఎన్నో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని మనకి అందించిన దర్శకులు. అందులో ముందు వరుసలో మనం చెప్పుకునేది నాగార్జున గారి కాంబినేషన్లో వచ్చిన నిన్నే పెళ్లాడతా. నిజంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్, మనందరికీ తెలిసిందే. మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమా, పర్సనల్గా నా ఫేవరెట్ మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. బాసుల ముందు మాట్లాడతాను చాలా భయంగా ఉంది, టెన్షన్గా ఉంది. నాగార్జున గారిని చూస్తుంటే వాళ్ళకి చాలా భయంగా షార్ట్ రెడీ చెప్పడానికి వెళ్ళేవాళ్ళం. ఏ మాటలు అట్లేదు. ఇండియన్ సినిమాకి షోలో ఒక టెక్స్ట్ బుక్ అయితే తెలుగు సినిమాకి శివ ఒక టెక్స్ట్ బుక్. ఇవాళకి కూడా పెద్ద డైరెక్టర్లు అయ్యామా, చిన్న డైరెక్టర్లు అయ్యామా, ఫ్లాప్ డైరెక్టర్లు అయ్యామా, హిట్ డైరెక్టర్లు అయ్యామా అనేది మర్చిపోతే ఇవాళకి ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతి క్యారెక్టర్, ఆర్టిస్ట్ని డీల్ చేసే విధానం, టెక్నీషియన్స్ని డీల్ చేసే విధానం, స్పాట్లో ఆఫీసులో మాట్లాడుకున్నది స్పాట్లో విజువల్స్గా కన్వర్ట్ చేస్తున్న విధానం, ఇట్లా అన్నిటికీ వెనకాల మా బాస్ ఎప్పుడు కనపడుతూ ఉంటారు. అప్పటికి ఇప్పటికీ ఒక మంత్రంలో ఫాలో అయ్యేది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో షూట్ చేస్తున్నప్పుడు నాగార్జున గారితో ఒక డైలాగ్ చెప్పించారు. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ సక్సీడ్ ఆర్ నాట్, బట్ మై విక్టరీ విల్ బీ ఇన్ ట్రయింగ్ టు అని. అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్తే రాశాను. దాన్ని అదే ఇవాళకి కూడా ప్రయత్నం, విజయం వస్తుందా అపజయం వస్తుందా, ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతాం కాదు, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయాలని అదే శివ చెప్తాడు ఆ సినిమాలో. అదే ఆయన కూడా ఇవాళకి ఫాలో అవుతున్నారు, అదే అప్పుడప్పుడు ఫాలో అవటానికి నేను ట్రై చేస్తుంటాం. అండ్ పోతే ఇలాంటి ఒక ప్రయత్నం మాకు అప్పుడు మెడ్రాస్లో శివనాశ్వరరావు పెట్టించారు నాకు ఈ సినిమాకి. మెడ్రాస్లో అందరూ కూడా ఎవరో నాగార్జున గారి ఫ్రెండ్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు, నాగార్జున గారిని పడేసాడు. నాగార్జున గారు కూడా ఇంగ్లీష్ మాయలో పడిపోయి సినిమా ఇచ్చారు. ఈ సినిమాకి తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కాకుండా ఎవరో తెలియని అసిస్టెంట్ డైరెక్టర్లు, స్పాట్లో నోరు మూసుకుని పడి ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలని నాగేశ్వరరావు మాట చెప్పారు. నన్ను తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, ఒకసారి చదువునని అంటే చదివాను. నాకేం అర్థం కాలేదు. అర్జున్ అని అప్పుడు రాహుల్ రావుల్ డైరెక్ట్ చేసిన సన్నీ డియోల్ ఫిల్మ్ లాగా అనిపించి, సార్ సాయంత్రం భయపడతా మెడ్రాస్ కల్చర్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఎప్పుడు చాలా సైలెంట్గా సబ్మిసివ్గా ఉండాలి. అది పట్టుకుని చెప్పొచ్చో చెప్పకూడదు, పర్లేదు చెప్పు అంటే అర్జున్లా ఉంది అని నసుకుతూ ఉంటే లాగా కాదు అర్జునే అన్నాడు. ఫస్ట్ టైం అంత ఓపెన్గా హానెస్టీ అంటే ఏంటనేది అప్పుడే తెలిసింది. ఆ తర్వాత సెకండ్ డే నాగార్జున గారిని చూడటం జరిగింది. నా జీవితంలో చూసిన అతిపెద్ద స్టార్, మొట్టమొదటిసారి చూసిన అతిపెద్ద స్టార్ ఆయనే. నాగార్జున గారిని చూస్తే అసలు ఆ బయట ఫ్యాన్స్ అందరూ గేటు బయట గొడవ చేస్తూ ఉంటే ఆయన వెళ్ళనెవరు, నేను వద్దు వెళ్ళను అంటే బలవంతంగా కన్విన్స్ చేసి ఒక్కసారి వెళ్ళి చెప్పేసారా అని చెప్తే అది నాకు ఇంకా గుర్తు. ఆ తర్వాత ఆయన్ని అలాంటి ఒక సినిమాకి ఫస్ట్ జగన్ని రోడ్డు మీద కొట్టేసి షూట్ చేసాం. నాకు ఇవాళ కూడా గుర్తుంది. అందుకని 25 సంవత్సరాల ఇందాక నాగేశ్వరరావు అంటుంటే అది నిజమని అనిపిస్తుంది. అనవసరం గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా నిన్న మొన్న జరిగినట్టు ఉందని అనుకుంటున్నాం. అది చేసి దాన్ని ఎడిట్ చేయాలని అప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్లో ఉండేది. మూవీల మీద ఆ సీన్ ఎడిట్ చేసి టెన్షన్గా నేను నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో థియేటర్లో ఉంటే నాగార్జున గారు వస్తున్నారు, చూస్తున్నారు. అంటే ఎవరి కాళ్ళు ఈ సీన్ చూసి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది, బాగుందా లేదా అంటే. ఆయన వచ్చారు, నేను ఆపరేటర్ రూమ్లో నుంచి పైకి కిందకి పరిగెడుతున్నాను, నాగేశ్వరరావు బయట ఉన్నారు, సురేంద్ర గారు వచ్చారు, అందరూ వచ్చారు, నాగేశ్వర గారు వచ్చారు. లోపల తీసుకెళ్ళి డోర్ దగ్గర కూడా వెయిట్ చేసేవాళ్ళు, ఎప్పుడు రాకుండా డిస్టర్బ్ చేయకుండా. నాగార్జున గారితో కూడా ఒక సీన్ షూట్ చేశారు. నాగార్జున గారు అమ్మల గారు సైకిల్ మీద వెళ్ళటం, మన ఇప్పుడు పాత సురేంద్ర గారి ఇంటి దగ్గర నుంచి. నాగార్జున గారు బయటకి సీరియస్గా 2 సీన్లు అయిపోయి బయటకు వచ్చారు. అందరం టెన్షన్గా చూస్తున్నాం, ఆయన ఏం మాట్లాడట్లేదు. ఏంటి ఏమైందంటే నాకు కొంచెం పట్టు కనపడుతుంది కదా, టచ్ చేసుకుంటే
అంత నమ్మకం ఒక డైరెక్టర్కి ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మిగతా చూసుకోకుండా నేను కరెక్ట్గా ఉన్నానా లేనా ఈ ఫ్రేమ్లో అనేదే చూశారు. అది చూసి ఒక్కసారిగా జమ్మంది ఇది కాదు ఆయన ఏం చూస్తున్నాడు, షార్ట్ డివిజన్ ఎలా ఉంది, సౌండ్ డివిజన్ ఎలా ఉంది, డైలాగులన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవో, పంచ్ ఉందో అది ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే టచ్ చేసుకుంటే కొంచెం పట్ట అంటే అంత నమ్మకం ఒక కొత్త ఆయన మీద. రాము గారికి ఇందాక నాగేశ్వరరావు చెప్పడం మర్చిపోయారు. ఫస్ట్ 1 వీక్ నాగేశ్వరరావు పక్క నుండి స్టార్ట్ కెమెరా ఫస్ట్ చెప్పాలా, స్టార్ట్ సౌండ్ ఫస్ట్ చెప్పాలా అని తెలిసింది కాదు. నాగేశ్వరరావుని పక్క పెట్టుంటే నాగేశ్వరరావు చెవుల్లో విస్పర్ చేయటం ఈయన చెప్పటం, నాగార్జున గారేమో ఎవరికైనా పర్లేదు చెప్పి ఏదో ఒకటి పర్లేదా అంత నమ్మకం పెట్టి ప్రతిసారి ఆ సినిమా మొత్తం మీద అలాంటి ప్రొడ్యూసర్ని కానీ అలాంటి హీరోని కానీ నేను కూడా అదృష్టవశాత్తు 2 సినిమాలు చేశాను ఆయనతోటి. అలాంటి ప్రొడ్యూసర్ సైడు ఆర్టిస్ట్ సైడు అంత కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు కానీ అంత సపోర్ట్ చేసేవాళ్ళు కానీ అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ నేను చూడలేదు. శివకి రాము గారు ఒక స్తంభం అయితే దానికంటే పెద్ద స్తంభం నాగార్జున గారు. ఆయన ఇవ్వగలిగాడు కాబట్టి, ఆయన ముందు తొయ్యగలిగాడు కాబట్టి, రాము గారు ఎవరినైనా మాయ చేసేస్తారు. అయినా సరే అంత ఆ స్టేజ్లో అంత ఎదిగి వెనకాల నిలబడి ఎవ్రీథింగ్ ప్రతిదీ చూసుకుని చేసేవారు. లేకపోతే మా బ్యాచ్ అందరిని చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సో హ్యాపీ సార్. మీరు ఏంటనేది ప్రపంచం అందరూ చూసారు అన్ని రకాలుగా, నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు. బట్ మాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మీరే బాస్. థ్యాంక్ యూ. అండ్ నాకు బాగా ఇష్టం, నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, నాకు నక్షత్రాలు అక్కడ ఉంటారు ఎవరో ఇంకా మనలాగానే ఉంటారు, వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అని ఎప్పుడు నేను మనసులో ఊహించుకుంటూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. అండ్ మన ఇద్దరం దాని గురించి చాలా మాట్లాడుకుంటున్నాం.